టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఏసీసీ చీఫ్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. బీసీసీఐకి నఖ్వీ క్షమాపణలు చెప్పినట్లుగా సమాచారం. ఆసియా కప్ను తీసుకెళ్లడంపై బీసీసీఐ సీరియస్ అయింది ఇప్పటికే. దీంతో నఖ్వీ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ట్రోఫీ విషయంలో మాత్రం మొండిపట్టయితే వదలటం లేదు. ట్రోఫీ కావాలంటే సూర్య రావాలంటూ కూడా బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. టైటిల్ ను గెలిచినా సరే భారత్ కు ట్రోఫీతో పాటు మెడల్స్ రాలేదు. ఏసీసీ చీఫ్ గా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో వాటిని తనతో పాటు ఏసీసీ కార్యాలయానికి నఖ్వీ తీసుకువెళ్లారు. దీనిపై బీసీసీఐ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏసీసీ సర్వసభ్య సమావేశంలోనూ ఘాటుగానే స్పందించింది. అక్కడ సమాధానం చెప్పకుండా మోసిన్ తప్పించుకోవడం గమనార్హం. నఖ్వీపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే బీసీసీఐ ఆ దిశగా ప్రయత్నాలైతే మొదలెట్టింది. ఈ క్రమంలో నఖ్వీ కాస్త వెనక్కి తగ్గినట్లుగా ఉన్నారు. ఏ విషయంలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పినట్లుగా కూడా ప్రస్తుతం వార్తలైతే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆసియా కప్ ఫైనల్ సమయంలో అనంతరం జరిగిన పరిణామాలపై బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన మోసిన్ నఖ్వీ ట్రోఫీ అందజేత విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. ఇప్పటికే ట్రోఫీ మెడల్స్ ను తనతో పాటు ఉంచుకున్న ఆయన వాటిని భారత్ ఇచ్చేందుకు మాత్రం అంగీకరించడం లేదని క్రికెట్ వర్గాలైతే చెప్తున్నాయి. బీసీసీఐకి ఇవ్వకుండా భారత సారథే తన ఆఫీస్ కు రావాలి అంటూ కూడా పట్టుబడుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. మరోసారి నఖ్వీ ఇలాంటి ప్రతిపాదన తీసుకురావడంతో ఐసీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత ట్రోఫీ ప్రధాన విషయంలో నెలకొన్న వివాదం రోజు రోజుకు ముదురుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ట్రోఫీని భారత్కు అందించే విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. భారత క్రికెట్ కౌన్సిల్ బోర్డు చేసిన తాజా సూచనలు కూడా ఆయన పెడచెవిన పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ట్రోఫీని భారత జట్టుకు నేరుగా ఇవ్వడానికి నిరాకరించారు. బీసీసీఐకి ఘాటుగా బదిలిచ్చారు అనేది కూడా మనకి సమాచారం అందుతోంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యాలయానికి వచ్చి ట్రోఫీని తీసుకోవాలని కూడా నఖ్వీ సూచించినట్లుగా పాకిస్తాన్ మీడియా చెప్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య టీమిండియా తన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడాన్ని నఖ్వీ తీవ్రంగా పరిగణలోనికి తీసుకున్నారని, ఇది ఒక్క పీసీబీకి మాత్రమే కాకుండా పాకిస్తాన్ ను కూడా కించపరిచినట్టయిందని కూడా భావిస్తున్నారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ట్రోఫీని నఖ్వీ తన వెంట తీసుకెళ్లిపోయిన నేపథ్యంలో దీన్ని తిరిగి తెప్పించడానికి బీసీసీఐ తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏసీసీని స్వయంగా సంప్రదించట్లేదు కానీ ఏ విషయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ద్వారా సంప్రదింపులు జరుపుతోంది. ట్రోఫీని భారత్కు పంపించాలని ఆ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ద్వారా ఆదేశించింది. బీసీసీఐ ఈ అభ్యర్థులను నఖ్వీ నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఏ కెప్టెన్ అయితే తన చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించారో అదే కెప్టెన్ స్వయంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయానికి వస్తేనే దాన్ని ఇస్తాను, అది కూడా తన చేతుల మీదుగానే స్వీకరించాల్సి ఉంటుందంటూ కూడా ఆయన పట్టుబడుతున్నాడు. దుబాయ్లో నఖ్వీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ సమావేశంలో కూడా ఈ అంశం ఇదివరకే చర్చకొచ్చింది. ట్రోఫీ కోసం బీసీసీ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అప్పగింతపై కూడా పట్టుబట్టగా ఇది ఎజెండాలో లేదని కూడా నఖ్వీ ఘాటుగా స్పందించినట్లుగా తెలుస్తోంది.